పేదలు నిరుపేదలకు 300 చదరపు అడుగులు కడతారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం, మాకు ఒక బెడ్రూమ్ పెద్దదుండే కట్టన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్, మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతాది మేము కట్టుకుంటాం అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 1.5 lakh ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 lakh ఇస్తూ ప్రతి హౌస్ కి 90,000 మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చింది. అంటే 3,90,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం. 3,90,000, అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్ గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులో ఇప్పించేటట్టుగా, 365 వాళ్ళకి 3,15,000, 430 చదరపు అడుగుల వాళ్ళకి 3,65,000 ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేటట్టుగా చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000, అందులో 2,61,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్లు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం గానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్లు అయిపోయింది. మా ప్లాన్ 7 లక్షల ఇళ్లని 38,000 కోట్ల 265,000తో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్లని కేవలం 2,61,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,000 ఇళ్లన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. మరి వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈ రోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్ గా 7,500 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ 2,61,000 పూర్తి చేయాలంటే 7,517 కోట్లు అయితే ఈ 2,61,000 హౌసెస్ కంప్లీట్ అవుతాయి.